హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కార్తిక్‌ని. ఈ రోజున నేను మా ఫ్రెండ్స్‌తో డిలైట్ డాబాకి వెళ్దామని ప్లాన్ చేశాను. సో, అక్కడికి వెళ్తూ ఖాళీగా ఎందుకు అని చెప్పి ఈ ల్యాగ్ ఒకటి అండ్ ఒక రీల్ కూడా చేద్దామని ప్లాన్ చేశాను. దానికి సంబంధించినవి నేను ఇవన్నీ కూడా రెడీ చేసుకుంటున్నాను. ఇదిగోండి చూడండి. ఈ పెన్ను, బుక్కు అండ్ డ్రెస్సు, టవలు ఇవన్నీ కూడా సదురుకుంటున్నాను. అండ్ వీడియో తీయడానికి కూడా సెల్ఫీ స్టిక్ అవసరం వస్తుందని తీసుకుంటున్నాను. అండ్ ఆ రీల్‌కి సంబంధించిన గ్లాసు మరియు వాటర్ ఏసుకోవడానికి ఒక గ్లాసు, లస్సీ ఏసుకోవడానికి గ్లాసు సెట్ చేసుకున్నాను. ఇవన్నీ కూడా నేను ఈ బ్యాగ్‌లో సదురుకుంటున్నాను. సో, అక్కడికెళ్ళాక మళ్ళీ అది లేదు, ఇది లేదనే బాధ లేకుండా మొత్తం సెట్ చేసుకుంటున్నాననమాట. చూడండి, ఇంకా నేను రెడీ అయిపోయాను. ఇంక వెళ్ళడానికి సిద్ధపడుతున్నాను. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. మా ఫ్రెండ్స్ వెయిట్ చేస్తున్నారు. వాళ్ళని కలుస్తాను. సో, స్టార్ట్ అయితే అయ్యాం ఫ్రెండ్స్. ఇంకా అలాగా వెళ్తూ ఉండగా చల్లని సాయంత్రం, ప్రశాంతమైన వాతావరణం మాకు ఎదురయ్యింది. సో, చాలా హ్యాపీగా అనిపించింది. అలాగా చల్లదనంలో మేము వెళ్తుంటే. చూడండి, ఇటు ఇలాగ వెళ్తూ ఉండగా మాకు ఈ కృష్ణా బ్యారేజ్ ఇవన్నీ కూడా కనబడుతుంది. మేమైతే ఇంకా విజయవాడ నుంచి మంగళగిరికి డాబాకి ట్రావెల్ చేస్తున్నాము. సో, వెళ్ళే దారిలో మాకు ఇలాగా ఈ కృష్ణా బ్యారేజీ మీద ట్రావెల్ అవుతున్నాము. ఈ బ్యారేజ్ దాటి వెళ్ళాలన్నమాట మేము. సో, బ్యారేజ్ మీదకి రాగానే చూడండి, మా ఫ్రెండ్స్ ఇంకా రెచ్చిపోయారన్నమాట. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఫోటో స్టిల్స్ దిగుతున్నారు. చూడండి, బ్యారేజీ చుట్టూ చూడండి ఒకసారి ఎలా ఉందో. అక్కడ జనాలు, ట్రాఫిక్కు ఇవన్నీ కూడా ఉంది. మా ఫ్రెండ్స్ కూడా చూడండి, ఎవరి గోలలో వాళ్ళు ఉన్నారన్నమాట, ఎంజాయ్ చేస్తూ. ఇంక చూడండి, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టిల్ ఇచ్చారు. ఈ బ్యారేజ్ మీద పోజులు ఇస్తూ దిగుతూ చూడండి. సో, ఇంకా బ్యారేజ్ మీద అయిపోయింది. ఇంకా మేము మళ్ళీ స్టార్ట్ అయ్యామన్నమాట. బ్యారేజ్ దాటి ఇంకా ముందుకెళ్తూ ఉంటే చూడండి, ఇలాగా ఉంది ఆ రోడ్లు అవి అనేది. మాకు వెళ్ళే దారిలో మా ఆఫీస్ కొలీగ్ ఒక ఆయన కనిపించారు. ఆయనకు కూడా మేము హాయ్ చెప్పి ఆయన్ని పలకరించి అలాగే ట్రావెల్ చేస్తూనే చెప్పేసాం హాయ్, బాయ్ కూడా. ఇంకా అలాగా ముందుకు వెళ్ళిపోతున్నాము. వెళ్తూ ఉండగా ఇలాగా ఈ చిన్న అదే బ్రిడ్జి అయితే వచ్చింది. సో, అవన్నీ కూడా చూసుకుంటూ వెళ్తున్నాం. ఇంక దారిలో మా ఫ్రెండ్ బైక్ పెట్రోల్ అయిపోతే అతను పెట్రోల్ కొట్టించుకొని వస్తానని వెళ్ళారు. ఈలోపు మేము ఖాళీగా ఉండడం ఎందుకులే అని ఒక చిన్న రస్నా ప్యాకెట్తో చిల్ అవుతున్నాము. అతను వచ్చేదాకా వెయిట్ చేద్దామని చెప్పేసి. ఇంకా మా ఫ్రెండ్ అయితే వచ్చాడు. సో, ఇంకా మా ఫ్రెండ్ అయితే వచ్చి ఇంకా రెడీ అని చెప్పి కమాన్ గాయ్స్ అని చెప్పి అంటున్నాడు. ఇంకా మేము అయితే ఇంకా ముందుకు బయలుదేరాము. ఇంకా వెళ్తూ ఉన్నాము అలాగా. ఎంత కిలోమీటర్లు ఉంది? 800 మీటర్సా? సో, అలా ముందుకు వెళ్తూ ఉండగా ఇంకా మాకు ఆ చెట్లు, ఆ ప్రశాంతమైన వాతావరణం అసలు మాకేదో బీచ్‌కి వెళ్తున్నంత ఫీలింగ్ అయితే వచ్చింది. సో, చూడండి, వచ్చేసాను, ఇంకా దగ్గరికి వచ్చేసాము. అదే డిలైట్ డాబా. దగ్గరికైతే వచ్చేసాము. ఇంకా ఎంటర్ అయితే అవుతున్నాము చూడండి. అలాగా వచ్చాము. అసలు జర్నీ చేసుకుంటూ వచ్చాము. చాలా హ్యాపీగా అనిపించింది. ఈ వీడియో కూడా చేస్తూ వచ్చాము. ఇంకా అయితే డాబాకి వచ్చినట్టుగా మేమందరం ఒక సెల్ఫీ అయితే దిగాము ఇక్కడ. ఇంకా మా వాడైతే మెనూ కార్డ్ చూస్తున్నాడు, అసలు ఏం ఆర్డర్ చేద్దాం, ఏం తిందాం అనేసి. నేనైతే రీల్కి ప్రిపేర్ అవుతున్నాను, డ్రెస్ చేంజ్ చేసుకుందాం అని చెప్పి. సో, డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చాను చూడండి. ఇది డ్రెస్ నేను రీల్కి. ఇంకా రీల్ అయితే స్టార్ట్ చేసాము. ఒక్కొక్కరు ఒక డైలాగ్ చెప్పాను, వాళ్ళు అదే చేస్తున్నారు. నేను నా డైలాగ్ చెప్తున్నాను చూడండి. ఇదిగోండి మా వాడి డైలాగు. ఇదే చాలా హైలైట్గా ఉంటుంది. నా ఛానల్లో రీల్ పోస్ట్ చేశాను చూడండి. ఈ రీలు కామెడీగా ఉంటుంది, ఇది మూవీలోదే. సో, ఇంకా అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మేమందరం కూర్చొని అక్కడ మేము ఆర్డర్ చెప్పుకొని ఇంకా ఇవన్నీ తింటున్నాం అన్నమాట. తినడం స్టార్ట్ చేసే ముందు ఒక వీడియో చేద్దాం, సరేనా? ఇంకా మా వాడైతే తినేటప్పుడు కూడా వదలవా అంటున్నారు. ఇంకా తిన్నాక వేరే ఆర్డర్ కూడా ఇచ్చారు, దానికోసం చూస్తున్నారు. ఈలోపు నేను ఖాళీగా ఉండడం ఎందుకని ఒక లస్సీ తాగుతున్నాను. ఇంకైతే అక్కడ తినడం అయిపోయింది, మేము బయలుదేరుతున్నాము.
సో ఇంక రిటర్న్ అయితే బయలుదేరాము. అక్కడైతే ఉన్న కాసేపైనా కూడా బాగా ఎంజాయ్ చేసాము. అసలు ఆ రీల్ చేసేటప్పుడు ఏం నవ్వుకున్నాము, ఎన్నిసార్లు చేసామో. అసలు చాలా బాగా చేసాము. అందరూ మమ్మల్ని చూస్తున్నారు. మేమేదో షార్ట్ ఫిలిం చేసినట్టుగా చూస్తున్నారు. సో మేము మా రీల్ అయితే పూర్తి చేసుకొని ఇంకా బయలుదేరాము. ఇంకా అక్కడ ఎలాగో లైట్గా పులకానే తిన్నాం కదా అని చెప్పి ఇంకా బిర్యానీ తిందామని డిసైడ్ అయ్యాము. మాకైతే వెళ్ళే దారిలో ఒక మంచి స్పాట్ కనబడింది. సో ఇంకా ఆ స్పాట్ని చూసి మేము అక్కడ తిందామని డిసైడ్ అయ్యాము. సో బిర్యానీ అయితే తీసుకొని ఇంకా మా టెర్రస్ మీదకి ఎక్కాము. ఆల్ ది బెస్ట్ గైస్. అందరం కలిసి హ్యాపీగా తిందామని చెప్పేసి కూర్చున్నాము. తీసుకొచ్చాము బిర్యానీని. చూడండి, ఓపెన్ చేస్తున్నాను ఈ బిర్యానీ. ఇందులో బటర్ నాన్లు, మళ్ళీ కర్రీ, కట్ట, రైతా ఇవన్నీ కూడా వేశారు. చూడండి బిర్యానీ ఎలా ఉందో ఒకసారి. ఇంకా బిర్యానీ చూస్తుంటే మాకైతే నోరు ఊరిపోతుంది. మా ఫ్రెండ్స్ రియాక్షన్ చూడండి. మాకు కూడా చాలా బాగా నచ్చింది. అసలు టేస్ట్ అంతా చాలా బాగుంది. అందరం నవ్వుకుంటూ ఆనందంగా సో తిన్నాం. ఈరోజు అయిన దానికంతా షేర్ అడుగుతుండే ఒక్కొక్కరు రియాక్షన్ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. అది అమౌంట్ కొడతావా? ఇప్పుడు శాలరీ వచ్చినా శాలరీయా? నువ్వేనా కొట్టరా? ఏనన్నా అరే ఇంకో 100 అయిందిరా, ఎక్స్ట్రా కొట్టరా. 375 అయ్యింది, అంతే ఇస్తా. లేదురా, పెట్రోల్ కాట్లకి తిరిగాంరా, అయ్యిందిరా. లేదు నువ్వైనరా. 200 ఉన్నాయమ్మా నా దగ్గర. అరే 500 అయిందిరా, 200 అంటారేంట్రా? ఎక్కడో పడిపోయినాయి అమ్మా, ఈసారి ఇస్తాలే అమ్మా నాకు లేవు. ఏంట్రా మీరంతా? సో ఫైనలీ ఈ సండేని ఫన్ డేగా మా ఫ్రెండ్స్తో మేము ఇలా ఎంజాయ్ చేసాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.